పదవీ కాలం ముగిసిన పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం నేటితో ముగియడంతో పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పదవీకాలం ముగిసిన పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ పదవీకాలం నేటితో ముగియడంతో పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిలర్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో పాటు కౌన్సిలర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని పూలమాలలతో అభినందించి శాలువలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 ఏళ్లు పట్టణాభివృద్ధిలో భాగమైన కౌన్సిలర్కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇకపై కూడా పట్టణాభివృద్ధికి దోహదపడాలని ప్రతి ఒక్కరిని కోరారు. అదేవిధంగా 11వ వార్డు 48 మంది రేపటి నుండి వారి పదవీ కాలం పూర్తయితున్న సందర్భంగా గత 5 సంవత్సరాల కాలం నుంచి ప్రజాప్రతినిధులు, కార్మికులు, జవాన్లు, అధికారులు, మాతో పాటు మీడియా మిత్రులు ఈ సుదీర్ఘ 5 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని చిన్న పొరపాట్లు జరిగిన కొన్ని ఏరియాలలో పారిశుద్ధ్యంలో కానీ, డ్రైనేజీలో కానీ అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లోపించిన అవన్నీ అధిగమించి వాటిని ఎలాంటి దృష్టిలో పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో కూడా మనందరం ప్రజాప్రతినిధులను సహకరిస్తూ ఏదైతే వాదించాలి ఉన్న జవాన్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరం కలిసిమెలిసి పనిచేసి మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి ఇప్పుడు దాకా ఎలా సహకరించారో ఇక ముందు కూడా ఇంతకంటే ఎక్కువ సహకరించాలి. ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలు, గతంలో జరిగిన పొరపాటు ఏమన్నా కానీ మనం వాటిని అధిగమించే విధంగా ఉండాలి. ఇదివరకు మన మిర్యాలగూడ మున్సిపాలిటీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 34,000 నుంచి స్టార్ట్ అయ్యి గత ఈ 15 ఏళ్లలో సుమారు 1,00,000 చేరిందంటే అది మనందరం ఆలోచించాల్సిన విషయం. గౌరవ కౌన్సిలర్